ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ పనులపై తెలంగాణ జాగృతి వేగం పెంచింది. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి దిగాలని జాగృతి అధ్యక్షురాలు కవిత పట్టుదలగా ఉన్నారు. అయితే కవిత పార్టీ గుర్తు ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. పార్టీ రిజిస్ట్రేషన్ కు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ వేటలో పడ్డారు జాగృతి నేతలు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై పోటీకి దిగాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏఐఎఫ్బి పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా జాగృతి పార్టీ పూర్తి స్థాయిలో జాగృతి సంస్థ సిద్ధమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడాలని కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే పట్టుదలతో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ దిశగా వేగంగా కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, అటు ప్రధానంగా పార్టీ గుర్తు ఏదైతే ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అటు జాగృతి అధ్యక్షురాలు కవిత వేగవంతం చేసినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఆ యొక్క రావడానికి పర్మిషన్ ఏదైతే పార్టీ రిజిస్ట్రేషన్ కావడానికి కొంత ఆలస్యమయ్యే నేపథ్యంలో అటు దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో అటు ఏదైతే ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తోటి సమన్వయంతో దాంతో పాటుగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ పార్టీ గుర్తు అయినటువంటి సింహం గుర్తుతోటి ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో వారు అటు ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా నిన్న పూర్తయినట్టు కూడా తెలుస్తోంది. అటు ఏఐఎఫ్బికి సంబంధించినటువంటి పార్టీ వర్గాలు కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఏఐఎఫ్బి రాష్ట్ర నాయకత్వం కావచ్చు, దాంతో పాటుగా కేంద్ర నాయకత్వం అయినటువంటి ఏఐఎఫ్బితో కూడా పూర్తి స్థాయిలో చర్చలు ముగిసినటువంటి కూడా తెలుస్తోంది. నిన్న ఈ అంశం పైన జాగృతికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనము సింహం గుర్తుతోటి పోటీ చేయబోతున్నట్టు కూడా అటు మాజీ ఎమ్మెల్సీ కవిత అటు జాగృతి నాయకులకు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాం, రాజకీయంగా వేగంగా అడుగులు వేయాలి, 2029 ఎన్నికల్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే నిశ్చయించుకున్నటువంటి నేపథ్యంలో ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో బదులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్తే పార్టీ క్యాడర్ ఎలా ముందుకు వెళ్ళాలి, కొత్త పార్టీ కనుక ప్రారంభమైన తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా కవితకు ఒక క్లారిటీ వచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా పోటీకి ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ప్రజల్లో ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి కూడా ఈ ఎన్నికలు కొంత ఉపయోగకరంగా ఉంటాయనేది కూడా జాగృతి అధ్యక్షులు కవిత భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత వీరందరూ కూడా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కూడా అటు జాగృతి నాయకులకు దిశానిర్దేశం చేశారు. దాదాపుగా 30 స్థానాల్లో పోటీ చేయాలని అనేది కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలో దీనికి సంబంధించినటువంటి 2-3 రోజుల్లో ఒక క్లారిటీ ఇవ్వాలనేది కూడా ఏదైతే నిశ్చయించిన సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.